ఇది 26 2023 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది. ఇజ్రాయెల్ మీదకి వెళ్ళి పాలస్తీనాకి సంబంధించిన హమాసోళ్ళు ఈ హెజ్బుల్లా ఎవరైతే లెబనాన్‌కి సంబంధించినోళ్ళు వెళ్ళి అక్కడున్న ఆడపిల్లల మీదన వరుసబెట్టి అత్యాచారాలు చేసి, తుపాకీతో కనబడ్డోళ్ళని కనబడ్డట్టుని కాల్చి చంపేసి, దాదాపు 2000 మందిని చంపేసి, 250 మందిని కిడ్నాప్ చేసి, వాళ్ళని రేపులు చేసి నడి రోడ్డు మీద ఊరేగించి, శవాల్ని కూడా రేపులు చేసిన రాక్షస కాండ సాగించారు. దానికి ప్రతీకారంగా ఆనాడు ప్రారంభించిన ఇజ్రాయెల్ దాడులు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 21,000 మంది చిన్నారులు ఉన్నారు. ఇది తాజాగా ఐక్యరాజ్య సమితి కమిషన్ చెప్తున్నది. టోటల్‌గా 73,035 మంది చచ్చిపోయారు. అందులో 21,280 మంది చిన్నారులు ఉన్నారు అన్నటువంటిది హమాస్ ఆరోగ్య శాఖ ఇచ్చిన లెక్కల్ని ఐక్యరాజ్య సమితిలో చెప్తారు. వాళ్ళు పెద్ద దరిద్రులు. వాళ్ళు అసలు నిజాలు సచ్చినా చెప్పరు. హమాస్ వాళ్ళు ఇచ్చిన నివేదికే గాజా ఆరోగ్య శాఖ ఇచ్చేది. ఇంక వేరే శాఖ ఏం లేదు అక్కడ. అందులో ఫీల్డ్ చెక్ చేసుకుందంటే చెయ్యదు. కానీ ఆ నివేదికనే ఓకే చేసేస్తా ఐక్యరాజ్య సమితి. అది వాళ్ళ స్పెషాలిటీ.